అమరావతి ద రియల్ స్టోరీ అనేది చెప్తా. ఆంధ్రప్రదేశ్ తర్వాత డివైడ్ అయిపోయింది 2014 అనేది. జస్ట్ ఇమాజిన్ 24,000 ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్లో ఇప్పుడు మనం డ్రైవ్ చేసి వెళ్తున్నాము. ఇదంతా అదే ల్యాండ్ చెప్పాలంటే. 2019 అనేది మనకి ఆ టైంలో చంద్రబాబు నాయుడు అనేది ఓడిపోయారు అండ్ జగన్మోహన్ రెడ్డి మన ఎక్స్ సీఎం వాళ్ళు గెలిచారు. గెలవంగానే ఇమ్మీడియట్గా దాని నెక్స్ట్ మూమెంట్ ఆయన ఏం చేశారంటే మొత్తం అమరావతి ప్రాజెక్ట్ని మొత్తం ఆపేయాలి అంతే. అది జనరల్గా సీఎం టు సీఎం అవుతుంది కదా. ఆయన హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఓకే, నా 20 days 20 videos 20 places ఛాలెంజ్లో అనేది ఇవాళ నేనేమో అమరావతి వెళ్దామని డిసైడ్ చేశాను. ఎంతకుముందు నేను ఆల్రెడీ అనేది పాత అమరావతి అనేది ఓల్డ్ అమరావతి ఒకటి ఉంది. నేను ఆ వ్లాగ్ అనేది రికార్డ్ చేశాను. ఆ ప్లేస్ గురించి మొత్తం అక్కడ బుద్ధాది ఉంది, ప్లస్ అక్కడ దగ్గరలోనే అనేది ఒక చిన్న లేక్ లాగా ఒకటి ఉంది, అంటే కృష్ణా రివర్ ఉంది. అది రికార్డ్ చేసి చూపించాను. ఆ వీడియో ఒకవేళ మీరు చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, అది క్లిక్ చేయండి, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇవాళ నేను అనేది ఇప్పుడు నేను వెళ్తున్నాను అమరావతికి, కొత్త అమరావతి ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇదిగోండి, ఈ దారి నాకు చాలా బాగా ఎక్కువ మంచి కనపడుతుంది అమరావతి వెళ్ళడానికి. అంటే నేను మంగళగిరి నుంచి వస్తున్నాను. మంగళగిరి నుంచి వచ్చినప్పుడు నాకు ఈ దారి కనిపించింది. అక్కడ నుంచి నేను వచ్చాను అండ్ ఆ దారి అనేది నేను వెళ్తాను ఇప్పుడు. రోడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమరావతి వెళ్ళడానికి ఎంత మంచి రోడ్ చేశారు. రోడ్ ఒకటే కాదు, దాంతోపాటు ఇలా ప్లాంటేషన్ చేశారు. నాకు చాలా నచ్చుతుంది. మీరు చూస్తారు, మీకు నచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అమరావతి మొత్తం అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ఎందుకంటే ఇవాళ కొత్త అమరావతి మొత్తం అనేది నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, మనం స్టార్ట్ అయిపోదాం. అక్కడ కొంచెం వర్క్ అనేది ఆ రోడ్ బాగుంది. దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చారంటే చూడండి, మీకు రోడ్ ఇలా కనపడుతుంది మొత్తం. జస్ట్ ఇప్పుడు అంటే గ్రీనరీ ఉంది చుట్టుపక్కన, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. కానీ ఆ రోడ్ అంటే అది ఎంత ఉంటుంది, ఒక మహా అయితే 1 కిలోమీటర్ అంత రోడ్ ఉంటుంది. అది ఆ రోడ్ ఒకటే బాగుంది. మీకు ఒకవేళ ఫొటోస్ తీయాలంటే మీరు అక్కడ తీయొచ్చు, చాలా బాగుంటుంది, లొకేషన్ బాగుంది ఫొటోస్ కోసం. ఇవాళ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, వావ్, మౌంటైన్ అయితే భలే కనపడుతుంది. కొండ మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. మౌంటైన్స్ అంటే నాకు చాలా ఇష్టం, నిజం చెప్తా. ఓ మై గాడ్, నీళ్ళు నిండిపోయి ఉన్నాయి ఫుల్గా ఇక్కడ. షిట్. అండ్ ఇప్పుడు అలాగే దారిలో వెళ్తున్నాను, మధ్యలో మనకి ఉండవల్లి కేవ్స్ కనిపించింది. ఇది ఉండవల్లి కేవ్స్, అమరావతి వెళ్ళినప్పుడు మీకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు ఉన్నాయి. వామ్మో, చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. అయ్యయ్యో, బైక్ చూడండి ఎలా ఉంది, మునిగిపోయింది. మన కార్ పరిస్థితి ఏంటో. నేను ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసాను, అంటే చాలా ముందుకు అంటే ఒక 2-3 కిలోమీటర్ ముందుకు వచ్చాను. దారిలో ఇప్పుడు నాకు ఏం కనపడుతుంది చూడండి, ఎంత పెద్ద గుడి ఉంది. ఓ మై గాడ్, ఏం దేవుడు నాకు తెలియట్లా. ఏంటి ఇంత పెద్ద గుడి ఉంది ఏంటి? ఇక్కడ నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 గుడులు ఉన్నాయి. ఇది ఒక గుడి, అదొక గుడి, మధ్యలో దారి ఉంది చూడండి. నేను ఆ రోడ్ నుంచి లోపల ఎంటర్ అయ్యాను. అది వెంకటేశ్వర స్వామి గుడి అండ్ ఇది వచ్చేసరికి సూర్యనారాయణ స్వామి వాళ్ళ గుడి. ఏదని చెప్పండి, కొండలు అయితే భలే కనపడుతున్నాయి ఇక్కడ నుంచి. చాలా అంటే చూడండి, లైన్గా మీకు ఇక్కడ ఇలా పెద్ద కొండ కనపడుతుంది. అండ్ ఇదిగోండి, ఇది గుడిలో ఇప్పుడు నేను జస్ట్ అక్కడ వెళ్ళి దర్శనం చేసి వచ్చేసాను. ఇప్పుడు అటువైపు వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ వీడియో అయితే రికార్డ్ చేయడానికి అలౌ చేయలేదు. సో అటువైపు మొత్తం చూపిస్తా. వెంకటేశ్వర స్వామి గుడి మనకి ఇక్కడ ఉంది కదా. నాకు తెలియదు ఇక్కడ ఉందని, ఇంత పెద్ద గుడి ఉంది. కొత్తగా కడుతున్నారో లేదంటే కట్టారో మరి ఏంటో, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, లోపలికి వచ్చేసా. అండ్ ఇక్కడ ఏముంది, ఇంత పెద్ద గుడి ఉంది. నాకు ఈ బొమ్మ అంటే ఈ దేవుడు బొమ్మ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత పెద్దది ఇది, మీరు ఇక్కడ తప్పకుండా వచ్చి విజిట్ చేయాలి. ఇది ఎంత పెద్ద ఎంట్రన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏమో హనుమాన్ అంటే శ్రీ ఆంజనేయ స్వామి వాళ్ళ గుడి ఉంది దీని లోపల. సో గైస్, అయితే ఇప్పుడు నేను గుడి లోపలికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను గుడిలో అనేది 3rd ఫ్లోర్లో ఉన్నాను, అంటే 3వ ఫ్లోర్. చూడండి, జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్ద గుడి. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కాదు, సెకండ్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు నేను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ మూర్తులు అన్నీ మీకు కనపడుతున్నాయి కదా.
ఇవి మొత్తం మీద ఇక్కడ 54 ఈ ఫ్లోర్లో ఉంటాయి, 54 కింద ఫ్లోర్లో ఉంటాయి. మొత్తం అనేది 108 ఇలాంటి దేవుడిది బొమ్మలు ఉంటాయి. దివ్య దేశాలది అనేది ఇలా మనకి మూర్తులు ఉంటాయి. మొత్తం మీద అనేది 108 ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఒకటి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటాయి ఇలాగే. ఇది మెయిన్ గుడి. దీని లోపల ఇంకో గుడి దేవుళ్ళు ఉంటారు. రంగనాథ స్వామి అని దేవుడు దీని లోపల ఉంటారు. మనకి వీడియో తీయడానికి ఎలా లేదని లోపల తీయట్లేదు. అండ్ అలాగే ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఇంకేముంది. కిందకి దిగే ముందు ఇక్కడ చూడండి క్లైమేట్ ఏం భలే కనబడుతుంది కదా. మౌంటైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. కిందకి వెళ్ళిపోతాం. ఇదిగోండి నేను ఇప్పుడు వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి దివ్యదేవి చెప్పాను కదా నేను మీకు, అవన్నీ స్టాచ్యూస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి 54, ఇక్కడ కూడా ఉన్నాయి 54 పైన, టోటల్ 108. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి లక్ష్మీనారాయణ స్వామి వారిది గుడి లోపల ఉంది, అంటే వాళ్ళది ఉంది మూర్తి. సో ఇప్పుడు మనమేమో ఇంకా కింది గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్కి. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది శ్రీదేవి భూదేవి వారి వెంకటేశ్వర స్వామి వారి గుడి ఇక్కడ ఉంది. ఇక్కడ స్టాచ్యూ ఉంది, అంటే మూర్తి ఉంది. లోపల చూపించడం అలౌడ్ లేదు, కానీ చూడండి ఎంత బాగుంది కదా. లోపల చాలా బాగుంది నిజంగానే. 3 floors ఉన్న గుడి, అమేజింగ్. చాలా అంటే చాలా పెద్ద గుడి ఇది నిజంగానే. ఇక్కడ చూసినారా, ఇక్కడ ఒక చిన్న క్యాబిన్లో ఉంది లోపల. ఇక్కడ మీరు చూస్తే అక్కడ కూర్చొని లోపల అనేది 24 గంటలు, అంటే ఈ 365 రోజుల్లో 24 గంటలు హనుమాన్ చాలీసా ఉంటుంది కదా, అది పద్దాక వాళ్ళేమో హనుమాన్ చాలీసాని చాంటింగ్ చేస్తూ ఉంటారు. చాలా గొప్ప విషయం కదా. అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం అమరావతి. బాయ్ టెంపుల్. సో గైజ్ అయితే చూస్తున్నారా, ఇప్పుడు మనం వచ్చేసాం అమరావతికి. ఇదే అమరావతి మెయిన్ రోడ్. చెప్పాలంటే ఎంత పెద్ద రోడ్ కనపడుతుంది కదా మీకు. ఇది చాలా పెద్ద రోడ్. చెప్పాలంటే ఒక 6 lane రోడ్ అని చెప్పచ్చు నేను మీకు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ అమరావతి రోడ్ని మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. మీకు కొంచెం ఏమో అంత డల్గా కనిపిస్తుంది, అంటే మంచిగా లేదని అనుకుంటున్నారేమో, కానీ దీనికి ఒక స్టోరీ ఉంది బిహైండ్. ఫస్ట్ అమరావతి స్టోరీ తెలుసుకోవాలి. అమరావతి ఎలా స్టార్ట్ అయింది, ఈ రోడ్ ఎలా వచ్చిందంటే తెలుసుకోవాలంటే అమరావతి గురించి మొత్తం నేను మీకు చెప్తాను. దాని తర్వాత దాంతోపాటు నేను మీకు మొత్తం అమరావతి కూడా చూపిస్తాను. చెప్తూ స్టోరీ మొత్తం నేను మీకు అమరావతి చూపించేస్తాను. కొత్త మంచి బిల్డింగ్ చేశారు, అంటే చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. నేను ఇవాళ మీకు అనేది అమరావతి ద రియల్ స్టోరీ అనేది చెప్తాను. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ముందుకి. అండ్ ఇప్పుడు అనేది నేను మొత్తం మీకు అమరావతి గురించి చెప్తాను. అమరావతి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టేట్ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఇంతకుముందు మీకు తెలుసో తెలీదో హైదరాబాద్ ది క్యాపిటల్. కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు హైదరాబాద్ క్యాపిటల్ కదా. ఆంధ్రప్రదేశ్ తర్వాత డివైడ్ అయిపోయింది 2014లో అనేది. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 different స్టేట్స్ అయిపోయినాయి. అంటే ఇండియాకి వచ్చేసరికి మనకి 28 స్టేట్స్ ఉంటే డివిజన్ తర్వాత అనేది మనకి 29 అయిపోయింది. Capital city of Amaravati. Amaravati. సో మనకి డివిజన్ తర్వాత అనేది మనకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రూలింగ్లో ఉన్నారు సీఎంగా. సో 2014లో అనేది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు మనకి క్యాపిటల్ ఏముండాలి ఆంధ్రాకి. అమరావతిని డిసైడ్ చేసి సరే అమరావతిని మనం క్యాపిటల్ చేద్దామని డిసైడ్ చేశారు. అప్పుడు 24,000 రైతులు అనేది మనకి వాళ్ళ ల్యాండ్ అనేది గవర్నమెంట్కి ఇచ్చారు అమరావతి అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి. జస్ట్ ఇమాజిన్ 24,000 ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్లో ఇప్పుడు మనం డ్రైవ్ చేసి వెళ్తున్నాము. ఇదంతా అదే ల్యాండ్ చెప్పాలంటే. ఆ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, పెద్ద కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్. మొత్తం ఆ బిల్డింగ్స్ అనేది చేశారు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి. అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్ ప్లాన్ చేసి వామో నిజం చెప్పాలంటే వెరీ గుడ్ థాట్ ప్రాసెస్. మొత్తం ఫ్యూచరిస్టిక్గా అమరావతిని చేద్దామని ఆలోచించారు. అలాగే మళ్ళీ స్టోరీ చెప్తాను అమరావతిది. 2019లో అనేది మనకి ఆ టైంలో చంద్రబాబు నాయుడు అనేది ఓడిపోయారు. అండ్ జగన్మోహన్ రెడ్డి మన ఎక్స్ సీఎం వాళ్ళు గెలిచారు. గెలవంగానే ఇమ్మీడియట్గా దాని నెక్స్ట్ మూమెంట్ ఆయన ఏం చేశారంటే మొత్తం అమరావతి ప్రాజెక్ట్ని మొత్తం ఆపేయాలి అంతే. అది జనరల్గా సీఎం టు సీఎం అవుతుంది కదా. ఆయన ఏంటి వేరే ప్లాన్తో వచ్చారు. ఆయన ఏమనుకున్నారంటే మనకి అమరావతి క్యాపిటల్గా ఉండకూడదు, మనకి లా ప్రకారంగా 3 క్యాపిటల్స్ ఉండొచ్చు ఒక స్టేట్లో. సో 3 రాజధానులు పెడదామని ప్లాన్ చేశారు. అప్పుడు మొత్తం ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది మొత్తం ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో మనకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచారు యాజ్ అ సీఎంగా. సో గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన ఏంటి అమరావతి ప్రాజెక్ట్ ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి నేను ఇప్పుడు
నేను సప్తాల్లో ఉన్నంత వరకు ఇప్పుడు ఎలాగైనా దీన్ని కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అండ్ అదే రోడ్ ఇది మొత్తం చూడండి, అమరావతి రోడ్ ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఎంత బ్రహ్మాండంగా ఒక ప్లాన్తో వచ్చారు. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది నేను చూడాలనుకుంటాను. ఎందుకంటే జస్ట్ ఒక బిల్డింగ్సే కాదు, చాలా వస్తుంది ఇక్కడ, అంటే చాలా డెవలపింగ్కి చాలా ఉంది దీని వెనకాల. సో నేను వెయిట్ చేస్తాను తొందరగా డెవలప్ అయిపోయి రెడీ అయిపోతే బాగుంటుందని. సో మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది నేను మీకు చూపించాను కదా, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది మొత్తం చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి కట్టారు. అంటే హైకోర్టు వాళ్ళకి, లాయర్స్కి, ఇంకేమంటారు గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటారు చూసారా, వాళ్ళందరి కోసం అది కట్టారు. ఏది ఎక్కడ ఉందని నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ మొత్తం అది లోపల వెళ్ళడానికి అయితే పోలీస్ వాళ్ళు అలౌ చేయట్లేదు. అండ్ అలాగే అమరావతిలో అనేది ఇంకొక ఫేమస్ అమరావతి టెంపుల్ ఉంది, కానీ ఆ టెంపుల్ అనేది మళ్ళీ సాయంత్రం 5 ఓపెన్ అవుతుంది. అందుకు నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. నాకు ఇప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక లోకల్ లైట్ ఉంటే వాళ్ళని అడిగాను నేను. చాలా మంచి టెంపుల్ అన్నారు, మనకి చాలా మంచి వ్యూస్ ఉంటాయి, ప్లస్ చాలా పెద్దది, హైట్లో చాలా పెద్ద హైట్గా ఉంటుంది టెంపుల్ అన్నారు. కరెక్ట్గా 1:40 టైం అయింది ఇప్పుడు. సో ఈ టైంలో వెళ్ళడం అంటే వేస్ట్, ఎలాగో గుడి మూసేసి ఉంటుంది. ఇది మంతుల సత్యనారాయణ గారిది ఆరోగ్య ఆలయము. ఇక్కడ అనేది చాలా పెద్దది, ఇది చెప్పాలంటే ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి వాళ్ళని వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ చేయడం కానీ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే క్యూర్ చేయడానికి వస్తారు. అది కూడా న్యాచురల్ వేలో చూడండి. కానీ వెళ్తే మొత్తం అనేది చాలా బాగుంటుంది, లోపల స్విమ్మింగ్ చేయడానికి ఉంటుంది, అంటే చాలా ఉన్నాయి, చెప్పాల్సిన విషయం చాలా ఉంటాయి. బట్ మొత్తం నేచర్ సరౌండెడ్, ఇది గార్డెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి లోపల. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనపడుతుంది కదా, ఇది ఇస్కాన్ టెంపుల్. అండ్ అలాగే చెప్పాలంటే ఇది ఇంకొక దారి, అంటే ఇక్కడ నుంచి రావచ్చు మనము. అమరావతి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. నేను మంగళగిరి నుంచి వచ్చాను కాబట్టి నేను కొంచెం అక్కడి నుంచి వచ్చాను. జనరల్గా ఇక్కడ నుంచి కూడా రావచ్చు, ఇది సీఎం రోడ్ చెప్పాలంటే. లేదంటే ఇస్కాన్ టెంపుల్, విజయవాడకి చాలా పెద్ద ఫేమస్ ఇస్కాన్ టెంపుల్, ఇప్పుడే వెనకాల వెళ్ళిపోయింది కదా ఆ టెంపుల్, ఇది ఆ రోడ్. అండ్ ఇక్కడ అనేది మన ప్రకాశం బ్యారేజ్ వెళ్ళే దారి, ఇది మొత్తం మూసేస్తుంది, వరదలు వచ్చేసినాయి కదా. సో దానివల్ల వీళ్ళు ఇంకా ఆ బ్యారేజ్ అనేది మూసేసి పెట్టేశారు. అక్కడ ప్రకాశం బ్యారేజ్లో అనేది కొన్ని బోట్స్ ఉన్నాయి. బోట్స్ వచ్చేసి మన బ్యారేజ్కి కొట్టుకుంటే దానివల్ల పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్ని ఒక పిల్లర్ని క్రాక్ వచ్చి ఇరుకొట్టేసిందో మరి ఏంటో, వాటర్ ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోతుంది. సో అందుకనే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అనేది టోటల్గా క్లోజ్ చేశారు, వెళ్ళడం రావడం అనేది కుదరదు దాంట్లో.